ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో విద్యాశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ఓ ఇంట్లో ప్రైవేట్ స్కూల్ పేరుతో పుస్తకాలు, బెల్టులు విక్రయిస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మండల విద్యాశాఖ అధికారి సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. ఇంట్లో భారీ సంఖ్యలో పాఠ్యపుస్తకాలు, బెల్టులు, ఇతర విద్యా సామాగ్రి నిల్వ ఉంచినట్లు గుర్తించి సీజ్ చేశారు. విచారణ చేపట్టి ఉన్నత అధికారుల సూచనల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులను ప్రైవేట్ పాఠశాలలకు దోచుకుంటున్నాయని విద్యార్థి సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇక పుస్తకాలపై స్కూల్ పేరు ముద్రించి ₹1,000 వసూలు చేస్తున్నారని విమర్శించారు. అలాంటి విద్యా సంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూకేజీ కిట్ ₹3,857. కొన్ని బుక్స్ అమ్మటం జరుగుతూ ఉంది. ఇది ఎడ్యుకేషన్ రూల్స్ కు వ్యతిరేకంగా అమ్మటం అనేది జరుగుతుందని విద్యార్థి సంఘ నాయకులు వెంటనే నాకు ఫోన్ చేయటం 10:30కు నేను వెంటనే బయలుదేరి రావటం జరిగింది. వచ్చి చూస్తే మరి లోపల శ్రీ చైతన్య లేబుల్తో చాలా నోట్ బుక్స్ అమ్ముతున్నారు. అంతేకాకుండా కొన్ని మెటీరియల్స్ కూడా, బెల్ట్లు, రకరకాల మెటీరియల్స్ ఉన్నట్లు గమనించడం జరిగింది. అటు విషయాన్ని విద్యా ఉన్నతాధికారులకు తెలియజేయడం జరిగింది. వారి యొక్క సూచన మేరకు వెంటనే దీన్ని సీజ్ చేయడం జరిగింది. తదుపరి జిల్లా ఉన్నత విద్యాశాఖ అధికారుల యొక్క సూచన మేరకు సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవటం అనేది జరుగుతుంది. జార్జిరెడ్డి పీడీఎస్ జిల్లా అధ్యక్షుడిని. 2005 విద్యా చట్ట ప్రకారంగా ఏ ప్రైవేట్ స్కూళ్లలో, ఏ కార్పొరేట్ విద్యా సంస్థల్లో యూనిఫామ్స్, బుక్స్, అదేవిధంగా ఇతర ఎటువంటి కూడా స్కూల్లో నేమ్ బోర్డులతోటి అమ్మొద్దు అనేటువంటిది విద్యాకు చట్టం చెబుతున్నది. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాల్సినటువంటి బాధ్యత ఆ స్కూల్లో విస్మరించి ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రైవేట్ స్కూళ్లలో, అన్ని కార్పొరేట్ స్కూళ్లలో ఇట్లా స్కూల్ పక్కనే పెట్టి గోడం పెట్టి ఈరోజు ఒక్క సెకండ్ క్లాస్కి వచ్చేసి 7,000, 6th క్లాస్కి వచ్చేసి 11,000, స్కూల్ ఫీజు వచ్చేసేమో 26,000 సెకండ్ క్లాస్కి, బుక్స్ ఫీజు వచ్చేసేమో ₹11,000. అంటే ఏంటి అర్థంగా, అంటే సగం ఫీజులు, మళ్ళీ ట్రావెల్ ఫీజు అని చెప్పేసి ఇట్లా ఒక రకమైనటువంటిది విద్య దోపిడీని చేస్తున్నారు. దీనివల్ల పేద, బడుగు, బలహీన వర్గాలు ఈరోజు ప్రభుత్వ స్కూళ్లలో సరైన సౌకర్యాలు లేవనేటువంటి దాంతో ఒక బెటర్ ఎడ్యుకేషన్ అనే పేరుతోటి ఇక్కడేదో బాగుంటుందని చెప్పేసి ఇందుట్లో ఇచ్చినటువంటి దాంట్లో బెటర్గా పిల్లలకి విద్యా ఎడ్యుకేషన్ అందుతుంది అనేటువంటి దాంతో పేరెంట్స్ మోసపోతున్నటువంటి పరిస్థితి. ఈ పేరుకు మాత్రమే ఇక్కడ బొమ్మలు కనబడుతున్నాయి. లోన పోయి చూస్తే ఇక్కడ స్కూల్ బోర్డు, సత్తుపల్లి స్కూల్ బోర్డు ఉంటుంది, కానీ వీళ్ళ బ్రాండ్ మొత్తం శ్రీ చైతన్య బ్రాండ్ ఉంటుంది. అసలు ఆ బ్రాండ్ని ఇక్కడ వీళ్ళు ఎట్లా అమ్ముతున్నారు, ఎట్లా నడిపిస్తున్నారు అనేటువంటిది కూడా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అధికారులు కూడా పర్యవేక్షణ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య బ్రాండ్తోని స్కూల్ నిర్వహిస్తూ, అదేవిధంగా ఖమ్మం సత్తుపల్లి స్కూల్ బ్రాండ్తోని స్కూల్ నిర్వహిస్తూ ఆ స్కూల్లో శ్రీ చైతన్య బ్రాండ్తోని పుస్తకాలను అమ్మటం చట్ట విరుద్ధమైనటువంటి చర్యలకు పాల్పడుతూ పేద ప్రజల, విద్యార్థుల తల్లిదండ్రుల రక్త మాంసాలను పట్టి పీడిస్తున్నటువంటి ఈ శ్రీ చైతన్య విద్యా సంస్థలను తక్షణమే రద్దు చేయాలని బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కోరుతా ఉంది. అదేవిధంగా విద్యా హక్కు చట్టంలో జీవో నెంబర్ MS-91 ప్రకారం పాఠ్యపుస్తకాలను కానీ, తమ బ్రాండ్లతోని పాఠ్యపుస్తకాల పైన కానీ, నోట్బుక్స్ పైన కానీ తమ బ్రాండ్లతోని ఈ పేరు ముద్రించకుండా విక్రయించాల్సినటువంటి పరిస్థితి చట్టం చెప్తా ఉంటే దాన్ని ఉల్లంఘన చేసి తమ బ్రాండ్లతోని యథేచ్ఛగా వ్యాపారం చేస్తూ, విద్యని వ్యాపారం చేస్తూ నడిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. తక్షణమే ఈ రోజు ఈ గూడెంని ఐసా, జార్జిరెడ్డి పీడీఎస్, BSFI ఆధ్వర్యంలో దీన్ని క్లోజ్ చేయించడం జరిగింది.